క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒక నూతన దినమును మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. మనమేమై ఉన్నామో కేవలం దేవుని చిత్తమై ఉంటున్నది, దేవుని కృప అయి ఉంటున్నది. ఈ ఉదయకాల ధ్యానములో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథములో నుండి 66వ సంకీర్తనలో కీర్తనకారుడు ఏమని కీర్తిస్తున్నాడు అంటే 18వ వచనంలో మనం చూస్తే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చదువుబడిన లేఖన భాగాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే కీర్తనకారుడు దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా అంటాడు. ప్రార్థన అన్నది మహోన్నతుడైన దేవుణ్ణి సంధించే అనుభవం. ప్రార్థన అన్నది దేవుడితో భక్తుడు స్నేహం చేసే అనుభవాన్ని చూపిస్తుంది. దేవునితో మాట్లాడటం ఒక విధంగా చెప్పాలి అంటే, దేవునితో మాట్లాడుతున్న మనము మన హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. మన హృదయంలో ఎటువంటి పాపము ఉంచుకోకూడదు. అందుకనే యేసు ప్రభువారు ధన్యతలు అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన యందు దేవుడు లక్ష్యం ఉంచడు. కారణం ఏంటో తెలుసా? ఆ మహోన్నతుడైన దేవుడు మన ప్రార్థనను తృణీకరించాడని కాదు, ఆ మహోన్నతుడైన దేవుడు మన ప్రార్థనను త్రోసివేశాడని కాదు. కారణం ఏమిటంటే, మన జీవితంలో మన హృదయములో పాపమును లక్ష్యం ఉంచాము, మన హృదయంలో పాపాన్ని పెట్టుకున్నాం. అందుకనే రక్షింపనేరకుండునట్లు నా హస్తము కొరచ కాలేదని యెషయా గ్రంథంలో దేవుడు తన దాసుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తాడు. మేము మొరపెట్టగా ఎందుకు నీవు ఆలకింపవు, మేము ఉపవాసం ఉండగా ఎందుకు మా ఉపవాసాన్ని నీవు అంగీకరించవు అంటే, అక్కడ కొన్ని వారి యొక్క అవిధేయతతో కూడిన పనులను చూపిస్తాడు. ఉపవాసం ఉంటారు, దెబ్బలాడతారు, ఉపవాసం ఉంటారు, పరిశుద్ధ దినాన్ని ఆచరించరు, వ్యాపారం చేస్తారని. అయితే రక్షింపనేరకుండునట్లు నా హస్తం కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు అంటాడు. దానికి కారణము అమూల్యమైన సత్యాన్ని దేవుడు తెలియచేస్తాడు. ఏమిటంటే, మీకును నాకును మీ పాపములు అడ్డుగా వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యములో మన పాపములు మన హృదయంలో ఉంచుకొని మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోజారినా, మన పాపములను మనం తీసివేయకపోతే దేవుడు మన పాపమును తీసివేయకపోతే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన హృదయంలో ఎటువంటి పాపము ఉంచుకొని మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనను మనం తీసివేసి, మన పాపమును తీసివేసి మనము ప్రార్థించిన ఎడల ఆ మహోన్నతుడైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. మహోన్నతుడైన దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం మొరపెట్టగా ఇదిగో నేను ఉన్నానని వాగ్దానం చేస్తాడు. ఈరోజు మన హృదయము నిష్కలంకమైనదిగా ఉండాలా, మన హృదయం మన మీద నేరారోపణ చేయనిదిగా ఉండాలా. అప్పుడే
మహోన్నతుడైన దేవుడు మన ప్రార్థన త్రోసివేయడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యముంచిన ఎడల నా ప్రార్థన దేవుడు వినకపోవునంటాడు. కనుక శుద్ధమైన హృదయంతో నిర్దోషమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ముందు మన హృదయ శుద్ధీకరణ చేసుకొని ఈ ఉదయకాల సమయంలో మన పాపం ఏమైనా ఉందో పరీక్షించి తెలుసుకొని వాటిని విడిచిపెట్టి మనం ప్రార్థించినప్పుడు నేరారోపణ చేయని హృదయం మన జీవితంలో ఉంటే మహోన్నతుడైన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ పాద సన్నిధిలో తండ్రి, నిష్కలంకమైన హృదయంతో చేసే ప్రార్థన మీరు అంగీకరిస్తారని, మా ప్రార్థనకు జవాబిస్తారని కీర్తనకారుడు సెలవిచ్చిన మాట ప్రకారం శుద్ధమైన హృదయంతో నిష్కలంకమైన చేతుల్లో ఎత్తి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.